మదనపల్లి అనే ఒక ఊరిలో వెంకటయ్య, రత్నమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకు 12 ఏళ్ల బాబు, పేరు రవి. వాళ్ళు చాలా పేదవాళ్లు. వెంకటయ్య పొలంలో పనిచేసేవాడు. రత్నమ్మ ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ వాళ్ల బాబు బాగా చదవాలని, మంచి ఆఫీసర్ అవ్వాలని, వాళ్లలాగా కష్టపడొద్దని వాళ్ల కోరిక. ఎంత కష్టం ఉన్నా బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ సంపాదించిన దానిలో బాబుకి ఏదీ తక్కువ చేయకుండా మిగిలిన సమయం బాబుతో ఆనందంగా గడుపుతూ ఉండేవారు. ఒకరోజు స్కూల్ నుంచి రవిబాబు ఆనందంగా ఇంటికి వచ్చి అమ్మతో అంటాడు, అమ్మా, నాకు 3 రోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చారు అని అనగా వంట చేస్తున్న రత్నం అంటుంది, అయ్యో రామా, సంక్రాంతి పండగ గురించి మర్చిపోయా. అమ్మా, నేను నీకేమైనా సహాయం చేయనా? నువ్వు నాన్నకు పొలంలో ఏదైనా సహాయం చెయ్యి. రేపటి నుండి 3 రోజులు నాన్నతో వెళ్ళు. సరే అమ్మా, అలాగే. వెంకటయ్య ఇంటికి రాగానే రత్నమ్మ అన్నం పెడుతూ అంటుంది, ఏమండి, నేను మర్చిపోయా, మీకు గుర్తుందా పండగని? బాబుకి 3 రోజులు సంక్రాంతి పండుగ సెలవులిచ్చారు. అవును, ఈరోజు అయ్యగారు సంక్రాంతి పండుగ గుర్తు చేసి 4 రోజులు వాళ్ల కొడుకు ఇంటికి పండక్కి పట్నం వెళ్లి వస్తా అని చెప్పాడు. బాబుకి కొత్త బట్టలు తీసుకోవాలి. ఈ నెల కాస్త ఖర్చు ఎక్కువయ్యేలా ఉంది. అయ్యగారు పండగకి డబ్బులిచ్చారు. నేను బాబుకు తీసుకొస్తాలే, నువ్వు కంగారు పడకు. సెలవుల్లో మీతో పాటు బాబుని తీసుకెళ్ళండి. నాతో ఇంటి పనికొస్తే బావుండదు. మరునాడు పొద్దున్నే వెంకటయ్య రవిబాబుని ఒక బట్టల కొట్టుకు తీసుకెళ్తాడు. రవిబాబుని నచ్చిన బట్టలు తీసుకోమంటాడు. నాన్న, నువ్వు కూడా కొనుక్కో అని అనగా, నాకు చాలా బట్టలున్నాయి రవి, నాకంత అవసరం లేదు. లేదు నాన్న, నువ్వు కొనుక్కుంటే నే కొనుక్కుంటాను అని అనగా రవిని దగ్గరికి తీసుకుని వెంకటయ్య అంటాడు, బాబూ రవి, నేను పొలంలో పనిచేస్తా, అవి మాసిపోతాయి. నువ్వు స్కూలుకి వెళ్తావు, నీ స్నేహితులందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, నీకు కొత్త బట్టలు అవసరం అని అనగా రవి బాధపడతాడు. ఇంటికి చేరుకోగానే రవి రావటం చూసి రత్నమ్మ అంటుంది, వచ్చేసారా అండి, అన్నం పెడతా అని పెడుతుండగా పక్కింటి మంగమ్మ ఇంటి ముందర వచ్చి రత్నమ్మా అని పిలుస్తుంది. రత్తమ్మా, రత్తమ్మా, ఏం తెచ్చానా చూడు. ఇదిగో ఇప్పుడే వస్తా చేయి కడుక్కొని. సంక్రాంతికి 100 రూపాయలు రంగురంగు చీరల పట్నం నుంచి తమ్ముడు తెచ్చాడు. ఒకటి తీసుకుంటావేమో అని తెచ్చా. బావున్నాయి మంగమ్మ, ఈ నెల పండగ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. పండగ అయిపోయాక మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాలే, ఏమనుకోక మంగమ్మ. వెంకటయ్య వెంటనే ఇలా అంటాడు, ఇంటికొచ్చి మరీ అడిగింది. రోజు ఇంటింటికి పనికి వెళ్తావు, తీసుకుంటే అయిపోయేది. లేదండి, చీరంత అవసరం కాదు. డబ్బు దగ్గరే ఉంటే ధైర్యం. పైగా ఈ నెల ఖర్చులున్నాయి. పండక్కి కాసిన మురుకులు, లడ్డూలు చెయ్యాలనుంది. బాబుకి చాలా ఇష్టం. ఇదంతా రవి వింటాడు. మళ్ళీ బాధపడతాడు. తన కోసం తన తల్లిదండ్రులు ఎంత చేస్తున్నారని. ఎలాగైనా అమ్మా నాన్నకి ఈ పండక్కి ఏదైనా కానుకగా ఇవ్వాలని మనసులో అనుకుంటాడు. మరునాడు పొద్దున్నే వెంకటయ్య పనికి వెళ్లే ముందు రత్నమ్మ అంటుంది, ఈరోజు పక్కింటి మంగమ్మ మురుకులు, లడ్డూలు చేయడానికి సహాయం చేస్తా అనింది. ఓ అలాగా, మంచిదే. పని తర్వాత మీరొచ్చే దారిలో బియ్యం, శనగపిండి ఇంకా బెల్లం తేవడం మర్చిపోకండి. బాబుకి ఇష్టమైన గాలిపటం కూడా తీసుకోండి. అలాగే. వెంకటయ్య కొట్టులో సరుకులు తీసుకుని వెనక్కి తిరిగి చూడగా రవి కనపడ్డు. రవి, రవి అని అటు ఇటు చూడగా ముందు ఉన్న కొట్టులో గాలిపటం అమ్ముతున్న దగ్గర నిలబడి ఒక గాలిపటాన్ని చేతిలో పట్టుకుని చూస్తూ నిలబడి ఆ కొట్టతనితో ఏదో మాట్లాడడం చూస్తాడు. బాబూ రవి, నన్ను అలా వదిలేసి వెళ్ళొద్దు, నేను గాలిపటం కొనిస్తానని చెప్పా కదా. భయపడకండి నాన్నగారు, నేను ఇక్కడే ఉన్నాను. రవి చేతిలో ఉన్న గాలిపటాన్ని వెంకటయ్య తీసుకుని, ఇది తీసుకోనా రవి అంటాడు. నాకు గాలిపటం వద్దు నాన్నగారు, నేను ఎలా చేశారని చూస్తున్నాను. అదేంట్రా, సంక్రాంతి పండుగ రోజు గాలిపటం ఎగరేద్దాం, చెప్పు ఏం కావాలో. నాన్నగారు, నాకు దారం కావాలి. దారంతో ఈ గాలిపటం తీసుకోనా? మాంజ దారం తీసుకో, గాలిపటం వద్దు అని తల ఊపుతూ అంటాడు. వెంకటయ్య వెంటనే, అలాగే నీ ఇష్టం,
నీ స్నేహితులందరూ గాలిపటాలు ఎగరేస్తారు, నువ్వు బాధపడతావు. నాకు కావాలంటే చెప్తా నాన్నగారు. సరే, అలాగే నీ ఇష్టమే అని అవి తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. ఇంట్లో రత్నమ్మ వెంకటయ్య చేతిలో సంచి తీసుకుని అడుగుతుంది. కొత్త బట్టలు తీసుకున్నారా? తీసుకున్నాను, కానీ బాబు గాలిపటం తీసుకోలే. ఏరా, ఎందుకు తీసుకోలేదు? నాకు కావాలంటే అడుగుతాలే అమ్మా. మధ్యాహ్నం భోజనం చేసి వెంకటయ్య తనతో పనికి రవిని తీసుకెళ్తాడు. తన పనిలో చిన్న చిన్న పనులు సహాయం చేయమని చెప్తాడు. అలా వెంకటయ్య పనిలో ఉండగా రవి ముందు ఒక తాత సైకిల్ మీద పల్లీలు అమ్ముతున్నది చూస్తాడు. అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ తిని పడేసిన పొట్లాల పేపర్లను రవి ఏరుకుంటాడు. తాత అది గమనించి అడుగుతాడు. అదేంటి బాబు, పేపర్లు ఏరుతున్నావు? నాకు కావాలి తాత. అలా ఏరకు, అవి తిని పడేసినవి. ఆగు బాబు, నేనిస్తాను. కొంచెం పెద్దవి ఇవ్వగలవా తాత? ఇదిగో తీసుకో, సరిపోతాయా? ఇవి చాలు తాత. అని సంతోషంగా పరిగెత్తుకు వెళ్లి వాళ్ళ నాన్న సంచిలో పెట్టి పనిలో సహాయం కొనసాగిస్తాడు. కొద్దిపాటి సమయం తర్వాత వెంకటయ్య పని పూర్తయ్యాక చూసేసరికి అక్కడ రవి మళ్ళీ కనపడ్డు. అటూ ఇటు చూడగా రవి ఏదో వెతుకుతూ కనపడతాడు. వెంకటయ్య వెళ్ళి అడుగుతాడు. ఏంటి రవి, చీకటి పడేలా ఉంది, ఇంటికి వెళ్ళాలి, ఏం వెతుకుతున్నావు? నాన్న, పెద్ద కట్టె పుల్ల వెతుకుతున్నా. పుల్లలు కావాలి నాన్న. దేనికిరా, పుల్లలతో ఏం పని నీకు? కావాలి నాన్న, వెతకని. ఇంట్లో అమ్మనడుగు, పుల్లల చీపురి నుంచి తీసిస్తుంది. పద వెళ్దాం. చీకటి పడింది అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంటికొచ్చాక రత్నమ్మనడిగి పుల్లల్ని, అన్నం మెతుకుల్ని అతకబెట్టడానికి తీసుకుని వెళ్లి ఒక గూటిలో పెట్టుకుంటాడు. రత్నమ్మ రాత్రి భోజనం పెట్టి అన్నీ సర్దేసి తలుపు గడవేసి అలిసిపోయి వెళ్లి పడుకుంటుంది. రాత్రివేళ అమ్మా నాన్న పడుకున్న తర్వాత వంటింట్లో కూర్చొని రవి ఏదో చేయటం తండ్రి వెంకటయ్య గమనించి పిలుస్తాడు. రవి వంటింట్లో కూర్చొని తాత ఇచ్చిన పేపర్లు అతికించడం మొదలు పెడతాడు. వంటింట్లో ఏదో చప్పుడు రావడంతో లేచి చూసి ఎవరో అని కేక వేస్తాడు. నేను నాన్న. ఏంట్రా, ఈ వేళ ఏం చేస్తున్నావు? రేపు పండుగ, త్వరగా లేవాలి, వెళ్ళి పడుకో. అయిపోయింది నాన్న, పడుకుంటాను. పండుగ పొద్దున్నే కోడి కూశాక రత్నమ్మ లేచి వాకిలి ఊడ్చి ఇంటి ముందర ముగ్గు పెట్టి అందర్నీ లేపుతుంది. చక్కగా స్నానం చేసి దీపం పెట్టి ముగ్గురు పక్కనే ఉన్న గుడికి బయలుదేరగా దారిలో రవి చేతిలో సంచి చూసి రత్నం అడుగుతుంది. ఏం లేదమ్మా, నన్ను వదిలేయ్. సరే, నీ ఇష్టం. గుడికి చేరాక దేవుడికి దండం పెట్టుకుని ప్రదక్షిణం చేశాక తిరిగి చూస్తే మళ్లీ రవిబాబు కానబడ్డు. అలా ఇద్దరూ అటూ ఇటూ చూస్తుండగా గుడి పక్కనే ఉన్న కొట్టులో ఉంటాడు. రత్నమ్మ వెంకటయ్య వెళ్లి చూడగానే ఆ కొట్టులో అందరూ రవిబాబుని పొక్కటం చూసి ఆశ్చర్యపోతారు. ఏం చేసావురా? ఏం చేసావరా రవి? ఏమీ లేదు, ముందు ఈ 30 తీసుకోండి. ఏం చేసావరా రవి? మీ బాబు పేపర్తో 3 చిన్న గాలిపటాలు చేసి నన్ను కొనమని 30 రూపాయలు అడిగాడు. ఎందుకు కొనాలి అని అడిగితే ఇవి నా చేత్తో స్వయంగా చేశాను అని చెప్పాడు. అవునా? ఎందుకు రవి అంత కష్టపడ్డావు? నీకు డబ్బులు దేనికి రవి? నాన్న, మీరు నా గురించి ఆలోచించారు కదా, నేను కూడా మీ గురించి ఆలోచించాను. మీకోసం ఏదైనా ఇవ్వాలని అనుకున్నాను. ఈ 30 రూపాయలతో నువ్వు అమ్మ ఇద్దరు పండక్కేదైనా కొనుక్కోండి. వెంకటయ్య రత్నమ్మ కన్నీళ్లు పెడుతూ రవిని దగ్గరకు తీసుకుని పెద్ద మనసుతో ఆలోచించినందుకు, గర్వపెట్టినందుకు సంతోషంగా రత్నమ్మ గాజులు ఇంకా వెంకటయ్య టోపీని కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్తారు. రవి చేసిన గాలిపటం కొట్టులో అందరికీ నచ్చడంతో రవిని ఇంకా గాలిపటాలను చేసివ్వమని కొట్టు యజమాని అడుగుతాడు. రత్నమ్మ ఇంకా వెంకటయ్య రవిబాబు చేసిన గాలిపటాలను గాల్లో చూసి సంతోషంగా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు.